హలో అండి, అందరికీ నమస్తే. సారీ ఫర్ ది లేట్ వీడియో. ఈరోజు వీడియో చాలా లేట్ అయింది. సారీ అండి. స్కిప్ చేయకుండా చూడండి, వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈరోజు స్టార్ట్ చేద్దామా? స్నేహాన్ని రెడీ చేసిన లక్ష్మి గారు ఒకసారి స్నేహాన్ని చూసి, ఎంత ముద్దుగా ఉన్నావో నా బంగారం అంటూ నుదుటిని ముద్దు పెట్టుకుంది లక్ష్మి గారు. స్నేహకి మాత్రం ఏం అర్థం కావడం లేదు. ఎందుకు తనని ఇలా రెడీ చేస్తున్నారో తెలియక లోపల టెన్షన్ పెరిగిపోతుంది. ఇంకా ఆర్యన్ కూడా తనను మార్నింగ్ నుంచి మంచిగా ట్రీట్ చేస్తుంటే ఎందుకో అనుమానంగా ఉంది స్నేహకి. స్నేహ రెడీ చేశాక డ్రెస్సింగ్ రూమ్ నుంచి బెడ్రూమ్కి తీసుకొచ్చింది. ఫ్రెష్ అయి తెల్లని పంచకట్టెలో మెడలో కండువాతో స్టైల్గా ఉన్న హెయిర్, ట్రిమ్ చేసిన బియర్డ్, కండలు తిరిగిన దేహం, దృఢమైన ఎక్కడికక్కడ పర్ఫెక్ట్ గా ఉన్న మజిల్స్, ముఖ్యంగా ఆ నీలి కళ్ళు. అద్దంలో తనని తాను చూసుకుంటూ ఉండగా అద్దంలో నుంచి కనబడింది ఆర్యన్కి స్నేహ అందమైన రూపం. లైట్ పింక్ కలర్ శారీలో, శారీకి తగ్గట్టు డైమండ్ జ్యువెలరీలో, అంతకంటే ఇంకా ఎక్కువగా స్నేహ అందం. తన కళ్ళు, చిన్న పెదవులు ఎంత అందంగా ఉందో మాటల్లో చెప్పలేక అలానే స్నేహాన్ని చూస్తూ ఉండిపోయాడు ఆర్యన్. ఆర్యన్ అలా తనను చూస్తూ ఉండిపోయాడు. లక్ష్మి గారు చిన్న నవ్వుతో, ఆర్యన్ ఎలా ఉంది నా కోడలు అని లక్ష్మి నవ్వుతూ అడిగింది. ఆర్యన్ మాత్రం అసలు చూపు తిప్పకుండా, ఇంత అందగత్తె నాకు దొరికిందా అని మనసులో తెగ సంబరపడిపోతున్నాడు బాబు. లక్ష్మి గారికి అర్థమై, ఆర్యన్ అలా చూడుకు నా కోడల్ని, దిష్టి తగులుతుంది అనగానే చిన్న స్మైల్తో చూపు పక్కకు తిప్పాడు ఆర్యన్. స్నేహ మాత్రం దించిన తల ఎత్తకుండా నేల చూపులు చూస్తుంది. వావ్, గోర్జియస్ మామ్, సూపర్ ఉంది అని స్నేహ ముందుకు వస్తుంటే, రేయ్ ఏంట్రా నా ముందే ఇలా, ముందు జరుగు అని చిన్నగా కసురుకుని, ముందు నువ్వు బయటికి వెళ్ళరా అంటే, నేను వెళ్ళను మామ్, కావాలంటే మీరే వెళ్ళిపోండి అనగానే, నువ్వు నీ మండుపొట్టు అని గొనిగి స్నేహాను బెడ్ మీద కూర్చోబెట్టింది లక్ష్మి గారు. స్నేహ బెరగ్గానే ఉంది. లక్ష్మి గారు పని వాళ్ళ చేత పాలు తెప్పించింది. ఆర్యన్కి ఒకటిచ్చి స్నేహాని బెడ్ మీద కూర్చోబెట్టింది లక్ష్మి గారు. స్నేహ భయంగా లేచి నిలబడుతుంటే, పాలు తాగమన్నాను, లేవమని చెప్పలేని బేస్ వాయిస్తో అన్నాడు ఆర్యన్. ఆ వాయిస్కి ఆర్యన్ వైపు ఒకసారి చూసి తల కిందకు దించి పాల గ్లాస్ అందుకుంది స్నేహ. ఇద్దరూ పాలు తాగాక, ఈరోజు ఈవినింగ్ వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగకూడదు, నేను చెప్పే వరకు ఉపవాసంలోనే ఉండాలని చెప్పి లక్ష్మి గారు చెప్పగానే స్నేహ సైలెంట్గా ఉంటే, ఓకే మామ్, ఇంకా నువ్వు వెళ్ళు అనగానే, రేయ్ ఇప్పుడు నువ్వు తనని అస్సలు ముట్టుకోకూడదు అని ఆర్డర్ వేయగానే ఆర్యన్ సీరియస్గా లేచి, నా పెళ్ళాన్ని నేను ఎందుకు ముట్టుకోకూడదు మామ్ అని స్నేహాని అంత అందంగా చూసి బాబుగారు తట్టుకోలేక కోపంగా లక్ష్మి గారి మీద అరుస్తున్నాడు ఆర్యన్. రేయ్ చెప్పిన మాట విను, లేదంటే ఈరోజు మొత్తం తనని ముట్టుకోనివ్వను అని అనగానే లక్ష్మి గారి వైపు కోపంగా చూస్తూ బయటకు అక్కడే చైర్లో కూర్చున్నాడు బాబు. స్నేహకు మాత్రం అంతా అయోమయంగా ఉంది. ఏం అర్థం కావడం లేదు. అడగాలి అన్నా కూడా భయం. ఎందుకంటే మళ్ళీ దెబ్బలు తినేది తనేగా అని సైలెంట్గా వాళ్ళు చెప్పినట్టు సైలెంట్గా చేసింది స్నేహ. ఆర్యని చూసి, రేయ్ నా కింద కాస్త పనుంది, కుదురుగా కూర్చో, ఏమైనా వెధవ వేషాలేసావునుకో చెప్పానుగా అని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు లక్ష్మి గారు. ఆర్యన్ స్నేహాని చూపులతోనే తినేస్తున్నారు. స్నేహకి అర్థమవుతుంది ఆర్యన్ తననే చూస్తున్నాడని. కానీ స్నేహ దించిన తల ఎత్తకుండా సైలెంట్గా ఉంది. లక్ష్మి గారు 10 మినిట్స్కి మళ్ళీ రూమ్లోకి వచ్చి, ఆర్యన్ కింద అంతా రెడీ, నువ్వు కోడలు తీసుకునిరా అని చెప్పి బయటకు వెళ్ళిపోతారా ఆవిడ. స్నేహ మాత్రం అయోమయంగా చూస్తుంటే ఆర్యన్ స్నేహ ముందుకు వచ్చి,
చేయి చాపుతాడు. స్నేహ ఆర్యన్ వైపు చూసి సైలెంట్గా ఆర్యన్ చేతిలో చేయి వేసి లేచి నిలబడింది స్నేహ. స్నేహాని అలానే చూస్తూ, ఈరోజు నైట్ మొత్తం జాగరమే అని హస్కీ వాయిస్లో అంటాడు. స్నేహ చెవి దగ్గర చిన్నగా. ఆ మాటకు స్నేహ తల కిందకు దించేసింది. ఆర్యన్ స్నేహాన్ని తీసుకుని రూమ్ బయటకు నడిచాడు. హర్ష వాళ్ళకి ఎదురొచ్చి, అన్నయ్య అంతా రెడీ, మీరు వచ్చేయడమే లేట్ అని వాళ్ళని ఫొటోస్ తీయడంలో పడిపోయాడు హర్ష. వావ్, సూపర్ జోడీ మీరని అంటూ ఫొటోస్ తీస్తున్నాడు తన ఫోన్లో హర్ష. స్నేహకి మాత్రం ఏం అర్థం కావడం లేదు. ఏం జరుగుతుందో అని టెన్షన్గా లోపల నుంచి వణుకు స్టార్ట్ అయింది స్నేహకి. ఆర్యన్ స్నేహ ఇద్దరు లిఫ్ట్లో కిందకు వెళ్తున్నారు కానీ స్నేహకి లోపల ఏదో భయం కొట్టుమిట్టుతుంది. తెలియని కన్ఫ్యూజన్లో తనలో. అలా ఇద్దరు కిందకు వెళ్ళగా అక్కడ హాల్లో చాలామంది చైర్లో కూర్చుని ఉన్నారు. ఒక పక్క ప్రెస్ మీట్ వాళ్ళు ఫొటోస్ తీస్తున్నారు. అక్కడ చాలా హడావిడిగా ఉంది హాల్ అంతా. స్నేహకి ఏం అర్థం కాక భయంతో తల కిందకు దించి ఉంచింది. ఆర్యన్ మాత్రం చిన్న స్మైల్తో అందరినీ చూస్తూ స్నేహ చేతిని పట్టుకుని ముందుకు నడుస్తున్నాడు. అలా ముందుకు వెళ్ళగా సీతగారు వీళ్ళకి ఎదురుకు వచ్చి, రండి తొందరగా అని ముందుకు నడుస్తూ ఉండగా అక్కడ హాల్లో సత్యనారాయణ వ్రతం కోసం అన్నీ సిద్ధం చేసి ఉంచారు. అక్కడ చూసి స్నేహ షాక్ అయి చూస్తూ ఉంది. ఆర్యన్ స్నేహాన్ని తీసుకొచ్చి ఇద్దరు సత్యనారాయణ వ్రతం మీద కూర్చున్నారు. స్నేహకి మాత్రం ఏం అర్థం కావడం లేదు. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారో తెలియక బిక్క మొహం వేసుకుని చూస్తుంటే పంతులు చెప్పేవి శ్రద్ధగా చేస్తూ ఉన్నాడు ఆర్యన్. మెయిన్గా చెప్పాలంటే ఆర్యన్ ఫేస్లో చిన్న స్మైల్. అది చాలా రోజులుగా మిస్ అయింది కానీ ఇప్పుడు ఆ స్మైల్ ఉండడంతో స్నేహకి ఇంకా ఆశ్చర్యంగా ఉంది. ఒక్కసారి అందరి వైపు చూసింది, ఫ్యామిలీ మెంబర్స్ వైపు. అక్కడ అందరూ సంతోషంగా ఉన్నారు. ఏం అర్థం కాక పూజ చేస్తుంటే సడన్గా తన భుజం మీద ఎవరో చేయి వేయగా స్నేహ ఒక్కసారిగా భయపడింది. వెనక్కి తిరిగి చూడగా కావ్య తన పక్కన కూర్చుని, వదినా ఎందుకు భయపడుతున్నావు అని నవ్వుతూ అంటుంది కావ్య. స్నేహ ఇంకా షాక్ అయింది. కావ్య తనతో మాట్లాడడం, ఫేస్లో హ్యాపీనెస్ తెలుస్తుంటే ఏం అర్థం కాక బిక్క మొహం వేసుకుని చూస్తుంది మన స్నేహ. అప్పుడే పూజారి గారు పిలుస్తుంటే ఆర్యన్ స్నేహ ఫేస్ని తన వైపుకి తిప్పుకుని ముందు పూజ చెయ్యి అనగానే సైలెంట్గా పూజ చేయడంలో పడిపోయింది స్నేహ. కానీ ఎందుకు తనను అలా ట్రీట్ చేస్తున్నారో అర్థం కాక అలానే చూస్తుంది. అలా ఆఫ్టర్నూన్ వరకు పూజలో ఉంది. పూజ అయిపోయాక అందరికీ స్నేహ చేతుల మీదలుగా తాంబూలం ఇప్పించి భోజనం ఏర్పాట్లు చూస్తున్నారు సీత గారు. ఇప్పుడు తను ఒక్కతే నిలబడి చూస్తుంది. ఏం అర్థం కావడం లేదు. నిన్నటి వరకు తనని ఒక పని మనిషి కంటే హీనంగా చూసి ఇప్పుడు తనని ఒక మహారాణిలా చూస్తుంటే ఏం అర్థం కాక పిచ్చెక్కిపోతుంటే ఇంకా తను అక్కడ ఉండలేక తన రూమ్కి వెళ్దామని ముందుగా వెళ్తుంటే సీతగారు కావ్య ఎదురొచ్చారు స్నేహకి. వాళ్ళని చూసి కూడా ఏమనలేక సైలెంట్గా నిలబడి ఉంది. సీతగారు స్నేహ చేతిని పట్టుకుని, ఎక్కడికి వెళ్తున్నావు స్నేహ అని చాలా స్మూత్ టోన్తో అడుగుతుంది. మా అన్నయ్య దగ్గరకు కదా వదినా అని నవ్వుతూ ఉంటుంది కావ్య. ఆ మాటకు కావ్య తనతో అలా నార్మల్గా మాట్లాడుతుంటే షాకింగ్గా చూస్తుంది స్నేహ. ఏంటి వదిన గారు, అన్నయ్య కోసం వెళ్తున్నారా? కానీ అన్నయ్య లోపల లేడు, ఇదిగో నీ వెనకే ఉన్నాడని నవ్వుతూ చెప్పగా స్నేహ భయంగానే వెనక్కి తిరిగి చూసింది. అక్కడ నిజంగానే ఆర్యన్ తననే చూస్తూ నిలబడ్డాడు. తన తలను కిందకి దించింది. ఆర్యన్ స్నేహ చేతిని పట్టుకుని తన భుజం మీద నుంచి చేతిని వేసి ఇంకా తనలోకి అదుముకుంటూ, పద భోజనం చేద్దాం అని డైనింగ్ హాల్లోకి తీసుకెళ్లాడు ఆర్యన్.
అప్పటికే గెస్ట్ అందరూ కూడా భోజనం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు కేవలం ఇంట్లో వాళ్ళకు ఉన్నారు. అలా అందరూ డైనింగ్ హాల్లోకి వెళ్ళి ఆర్యన్ ఒక చైర్లో కూర్చుని తన పక్కన స్నేహాని కూర్చోబెట్టుకున్నాడు. స్నేహ లోపల భయంతో కొట్టుమిట్టుతుంది. ఇంకా షాకింగ్ గానే ఉంది. ఆర్యన్‌కి, స్నేహకి ఒకే ప్లేట్ పెట్టారు. ఆర్యన్ ప్లేట్‌లో ఉన్న రైస్‌ని కలుపుతుంటే స్నేహ సైలెంట్‌గా ఉంది. ఆర్యన్ ఫుడ్‌ని కలిపి స్నేహ నోటికి అందించి కానీ స్నేహ భయంగా వెనక్కి జరుగుతుంటే తినవే అన్నాడు. అంతే దెబ్బకు ఆర్యన్ తినిపిస్తుంటే సైలెంట్‌గా తిన్నది స్నేహ. అలా అందరూ భోజనాలు చేసి అందరూ హాల్‌లో కూర్చున్నారు. కావ్య మాత్రం స్నేహాని అంటుపెట్టుకుని ఉంది. స్నేహకి విచిత్రంగా అనిపిస్తుంటే ఆర్యన్ స్నేహని తీసుకుని లేచి నిలబడ్డాడు. స్నేహ అయోమయంగా చూస్తుంటే స్నేహాని గట్టిగా హగ్ చేసుకుని ఐ లవ్ యూ స్నేహ అని చాలా స్మూత్ టోన్‌తో అంటాడు ఆర్యన్. ఇంట్లో అందరూ కూడా హ్యాపీగా క్లాప్స్ కొడుతున్నారు. వాళ్ళ చుట్టూ చేరి. ఏంటి ఏం అర్థం కావడం లేదా? నిన్నటి వరకు ఒకలా ఈరోజు ఒకలా బిహేవ్ చేస్తుంటే షాకింగ్‌గా ఉందా స్నేహ? అని ఆర్యన్ అనగా స్నేహకి ఏం అర్థం కానట్టు చూస్తుంటే నీకొక విషయం చెప్పనా? ఇన్ని రోజులు నువ్వు తప్పు చేశావని నీకు నరకం చూపించాను. కానీ నువ్వు ఏ తప్పు చేయలేదు స్నేహ అని స్నేహ కళ్ళల్లో చూస్తూ అంటాడు ఆర్యన్. ఆ మాటకు స్నేహకు మాత్రం మాటలు రావడం లేదు. గుండెల్లో ఉన్న బరువు ఒక్కసారిగా దిగిపోయినట్టు అనిపిస్తుంటే ఆర్యన్ని అలానే చూస్తుంది షాకింగ్‌గా. ఆ రేవంత్ గాడు నిజం చెప్పేశాడు. ఇప్పటినుంచి నువ్వు ఏం తప్పు చేయలేదని నీ మీద ఉన్న నింద మొత్తం తొలగిపోయింది స్నేహ అని ఆర్యన్ అనగానే నిజంగానేనా? నేను ఏం తప్పు చేయలేదని తెలిసిపోయిందా సార్ మీకు? అని కళ్ళ నీళ్ళతో అడిగింది స్నేహ. అవును నిజంగా తెలిసింది. నువ్వు ఏం తప్పు చేయలేదు అని అన్నాడు ఆర్యన్. ఇంకా స్నేహ సంతోషానికి హద్దులు లేవు. కళ్ళల్లో నీళ్లు కారిపోతుంటే కింద కూర్చుని తన ముఖం చేతుల్లో దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది పాపం స్నేహ. ఇప్పుడు స్నేహ ఆర్యన్ని యాక్సెప్ట్ చేస్తుందా చేయదా అనే విషయాన్ని మనం నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూద్దామండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసి మాకు మరింత సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.